నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నగర ప్రజల సౌకర్యార్థం చేపట్టిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కొన్ని దుష్ట శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర మండిపడ్డారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని షాపుల యజమానులు హైకోర్టులో రిట్ వేశారు. దానిపై సరైన నివేదిక అందించాలంటూ లాయర్ల కమిటీని హైకోర్టు నియమించింది. కమిషన్ సభ్యులు నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వారికి టీడీఆర్ బాండ్లు కార్పొరేషన్ తరపున ఇస్తామని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. వారు 80 లక్షల నష్టపరిహారం కావాలని కొందరి మాటలు విని కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల రూపంలో 99 లక్షల పరిహారం ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కొందరు అడ్డుకునేందుకు షాపుల యజమానులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కమల్ కాంత్, కార్పొరేటర్లు ఆచారి, ఈరంటి వరప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టుగా ప్లాన్ యాక్చువల్గా అంతకుముందు మధ్యలో సింగిల్ పిల్లరే సార్ రానున్నలో మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి మరలా అనుమతి తీసుకొచ్చి మొదలుపెట్టారు. వీళ్ళకి కోర్టులో వేసిన దానికన్నా టీడీఆర్ బాండ్ల రూపంలో మీకు ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయి అని చెప్పినా కానీ కొంతమంది న్యాయవాదులు కావాలని అపోహ సృష్టించి ఆ కోర్టులోనే అంటే వాళ్ళకి ఫీజులు వస్తాయి, వాళ్ళు కాలయాపన చేస్తున్నాయి, వీళ్ళని కూడా తప్పుదారు పట్టిస్తారు. నేను ఇక్కడున్న అంబికా షోరూమ్ వాళ్ళ దగ్గరికి కానీ ఈ స్వస్తిక్ ఫైనాన్స్ దగ్గరికి కానీ ఒక 5 సార్లు వచ్చి బాబు గవర్నమెంట్ నీ పేరుతో టీడీఆర్ బాండ్ ఇస్తుంది, నీకు బాండ్ కాదు క్యాష్ కావాలంటే నువ్వు వేసిన సుమారు 18 లక్షలు ఒక దానికి మాకు క్లెయిమ్ రావాలని వేశాడు. టీడీఆర్ బాండ్ రూపంలో నీకు 19,90,000 రూపాయలు వస్తుంది. అంటే నువ్వు హైకోర్టులో వేసిన దానికన్నా 1,90,000 రూపాయలు అదనంగా నీకు వస్తుంది. మీ అడ్వకేట్తో దీన్ని అర్థం చేసుకొని మీకు ఇబ్బంది లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత టీడీఆర్ బాండ్ మీద సైన్ చేయండి అని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ అడ్వకేట్లు వాళ్ళు ఫీజులు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని లేనిపోయిన ఇక్కడ డెవలప్మెంట్ని ఆదుకోవాలని ఏదో ఒక మనసులో పెట్టుకొని దీన్ని చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి 2 ప్రధాన ధ్యేయంగా గుంటూరులో పనిచేస్తుంది. గుంటూరులో కాదు రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈ డెవలప్మెంట్ తప్పకుండా మీరందరూ సహకరించండి. అతి తొందరలో సుమారు 1 ఇయర్ లోపు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను.